నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. ఆహార్యంలో రాజసం, నడకలో టీవీ, కొండలనైనా లాగి పడేస్తామన్నంత కండబలం. ఇవన్నీ ఒక్క ఒంగోలు జాతి వృషభ రాజానికే సొంతం. తెలుగువారి పశు సంపద విశిష్టతను ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన ఈ జాతి ఎద్దులు మనకెంతో గర్వకారణం. ఆ పేరు వింటేనే రైతులకు తెలియని ఉత్సాహం. విశిష్టతలో దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొంది ప్రపంచ చిత్రపటంలోనే తెలుగు నేలకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. అంతటి విలువైన సంపద నేడు అవసాన దశకు చేరింది. పాలకుల నిర్లక్ష్యం వల్ల నాటి రాజసానికి గ్రహణం పట్టింది. పుట్టినింటిలోనే తన ఉనికి కోల్పోవటం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. వాటిని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గుర్తు చేస్తోంది. అలాంటి రాజా ఓసారి రంకు వేస్తే ఆ సొగసు చూసేందుకు రెండు కళ్ళు చాలవు. పర్వత శిఖరాన్నే తలదన్నే రీతిలో మూపురం, లయబద్ధంగా కదిలే గంగడోలు, కొనలు తేరిన కొస కొమ్మలు, కొండలనైనా పెకిలించే బలం, ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు రూపంగా కదిలి వస్తుంటే నడకలో రాజసం, నడతలో నమ్రత. కాలు దువ్వి రంకె వేసిందో గుండెలు గుబేల్మనాల్సిందే. కొదమ సింహాన్నైనా క్షణాల్లో మట్టి కరిపించే కండబలం, పుట్టుకలోనే పుట్టుకొచ్చిన పౌరుషం. వీటన్నింటి కలబోతే ఒంగోలు గిత్త. తెలుగు నేల ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన ఈ జగజ్జేత ప్రస్తుత పరిస్థితే ఎంతో ఆలోచించాల్సిన విషయం. పడే రాజాసనం, ఎత్తైన గోపురం, కొండనైనా లాగ్గలే పిక్కబలం. వృషభరాజులో రారాజైన ఒంగోలు జాతి లక్షణాలివి. సేద్యానికి సాయంలో వాటికి మరేవి సాటిరావు. అధిక పాల దిగుబడిలో ఇంకేవి పోటీకి నిలవలేవు. ప్రపంచంలోనే పేరెన్నికగన్న మనవైన ఒంగోలు జాతి గిత్తలు, ఆవుల గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే ఇంతే. ఒంగోలు పేరు మీద ప్రపంచవ్యాప్తంగా తెలుగు నేలకు ఎంతో ఖ్యాతి తెచ్చిపెట్టిన జాతి ఇది. అందులోనూ ఆ జాతి గిత్తలు మరెంతో ప్రత్యేకం. దర్పానికి, రాజసానికి మారుపేరైన ఒంగోలు జాతి గిత్తలు దగ్గరుంటే ఎంతో విలువైన ఆస్తి తమ సొంతమన్నట్లు భావిస్తారు రైతన్నలు. నిలువెత్తు అందం, బలమైన దేహదారుఢ్యంతో కష్టించి పనిచేసే మనస్తత్వం ఒంగోలు జాతి గిత్తల సొంతం. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా తట్టుకుని నిలబడగలగడం మరో అదనపు బలం. చరిత్ర కాలం నుంచి ఈ ఒంగోలు జాతి గిత్తల సేద్యానికి, ఆవులు అధిక పాల దిగుబడికి ప్రసిద్ధిగాంచాయి. 1950 దశకంలో మద్రాసు నగరానికి పాలు అందించడంలో ఒంగోలు జాతి ఆవులే కీలక పాత్ర పోషించినట్లు చరిత్ర చెబుతోంది. కష్టతరమైన దుక్కిదున్నడం వంటి పనులకు ఒంగోలు జాతి గిత్త బాగా అనువైనది. ఒంగోలు జాతి పాడి ఆవులు ఈతకు మధ్య 3000 లీటర్ల వరకు పాలు ఇస్తాయని అంచనా. చక్కగా మచ్చిక అయ్యే గుణంతో బండిలాగుడుకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. అలా 4000 సంవత్సరాల చరిత్రలో ఈ ఒంగోలు జాతి పశుసంపద తెలుగు ప్రజల సంస్కృతి, వారసత్వ జీవనాన్ని ప్రతిబింబించాయి. మహారాజు టీవీ, హుందాతనం, పౌరుషం ఉట్టిపడుతూ రైతులకు కల్పతరువుగా సేవలనందించాయి. బరువులు మోయడంలోనూ ఏ జాతి పశువులు వీటితో పోటీ పడలేవు.
వాస్తవానికి ఏరువాక సాగిన దగ్గర్నుంచి పంట ఇంటికి చేరే వరకు వ్యవసాయం ఎద్దుతో ముడిపడాల్సిందే. పంటల తరుణం పూర్తి కాగానే ఎరువు కట్టడానికి పశువుల మజిలీ పొలాల్లోనే. వ్యవసాయంలో యంత్రాలు, ముఖ్యంగా ట్రాక్టర్ల వినియోగం పెరిగిన తర్వాత ఆవుల శకం ముగిసి ఎడ్ల ప్రాభవం తగ్గింది గాని ఒకప్పుడు అన్నింటికీ అవే ఆధారం. రాను రాను వరుస ప్రకృతి వైపరీత్యాలు, గిట్టుబాటు కాని వ్యవసాయ ఉత్పత్తుల ధరలు వెరసి సేద్యరంగం చితికిపోయింది. రైతులు కాడిని వదిలేసి ఇతర రంగాల వైపు మళ్లిపోయారు. అప్పటి వరకు ఎంతో అపురూపంగా చూసుకున్న పశుసంపదను అయిన కాడికి అమ్ముకున్నారు. పశుపోషణ భారంగా మారటం, యాంత్రీకరణ ప్రభావం కారణాలు ఏవైతేనేం ఒంగోలు జాతి ఎద్దులు రైతులకు క్రమేపీ దూరమయ్యాయి. తెలుగునేలపై పుట్టి ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా పేరుగాంచిన ఈ జాతి మేలురకం వృషరాజులు పుట్టినింటిలోనే అరుదుగా మారిపోయాయి. ఏ రైతు ఇంటి వద్ద చూసినా ఏదో ఒక సైజు ఒంగోలు గిత్త కనిపించే ప్రకాశం జిల్లాలో కొందరి ఔత్సాహికుల వద్ద మాత్రమే ఇవి దర్శనమిస్తుండడం ఇందుకు నిలువెత్తు నిదర్శనం. ఇప్పటికైనా తెలుగోడి పౌరుషానికి చిహ్నమైన వాటి పరిరక్షణ బాధ్యత తీసుకుంటేనే మన భావితరాలకు ఫోటోలోనో సినిమాల్లోనో చూపించకుండా నేరుగా పరిచయం చేయగలుగుతాం. ఈ నేపథ్యంలో గత వైభవానికి వారధిగా నిలుస్తున్నాయి ఎడ్ల పందాలు. వాటి పుణ్యమా అని అయినా పల్లెల్లో ఇంకా అక్కడక్కడ అంబా అన్న అరుపులు, లేగదుడల మువ్వల సవడులు వినిపిస్తున్నాయి. ఒంగోలు జాతి నాణ్యమైన ఈ మేలుజాతి గిత్తల ఖ్యాతి విశ్వవేదికలపైకి ఎలా వ్యాపించింది? పుట్టినింట అంతరించిపోతున్న అరుదైన పశు సంపద బ్రెజిల్ వంటి దేశాల్లో ఎందుకంత ఆదరణ పొందుతోంది? ఇక్కడ లక్షల్లోకి తగ్గిపోతున్న వాటి సంఖ్య అక్కడ కోట్లలో ఎలా వృద్ధి చెందుతోంది? ఆ మధ్య ఒకసారి బ్రెజిల్ పర్యటనకు వెళ్లిన తెలుగు వాళ్లకు అందుకు సంబంధించి అనేక విషయాలు తెలిసి వచ్చాయి. కేవలం పాలు వ్యవసాయ పనులకే కాదు, ఒంగోలు జాతి పశువుల ఆహార్యానికే ఎంతో మంది అభిమానులు. అదే ఆదరణతో ఒంగోలు గిత్తలు కేవలం స్వదేశీయులనే కాకుండా విదేశీయులను తమ పనితనంతో కట్టిపడేశాయి. ఒక్క బ్రెజిల్లోనే ఒంగోలు జాతి గిత్తలు 20 లక్షల వరకు ఉన్నాయంటే వాటిపై ఎంత మక్కువో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో అయితే ఒంగోలు గిత్తల సాయంతో బ్రహ్మాస్ అనే సంకరజాతిని సృష్టి చేశారు అక్కడి శాస్త్రవేత్తలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఆస్ట్రేలియా, మెక్సికో, మలేషియా, అర్జెంటీనా, పరాగ్వే, ఇండోనేషియా, శ్రీలంక, ఫిజీ, జమైకా వంటి దేశాల్లో ఒంగోలు గిత్త గర్వంగా నిలబడి తెలుగు జాతి శక్తి ప్రపంచానికి చాటి చెబుతోంది. మరెన్నో దేశాలు ఒంగోలు జాతి పశువుల్ని దిగుమతి చేసుకున్నాయి. బ్రెజిల్కి వెళ్ళిపోయింది ఇవన్నీ కూడా. మన ముందు నుంచి ఉన్న హెరిడిటరీ థింగ్ ఇది కూడా. అక్కడ చూస్తుంటే దాని పోషణ అనేది చాలా బాగా ఒంగోలు బుల్ అనేది మన ఇండియాలో కన్నా కూడా బ్రెజిల్లో కూడా చాలా పాపులర్ అయిపోయింది ఉన్నప్పుడు. అంటే వారు దాన్ని పోషించుకొని వేరే ఇతర అవసరాల కొరకు దాన్ని వాడుకుంటూ వస్తున్నారు ఒంగోలు జాతి పశువుల్ని. మనకేందంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇటువంటి అందంగా ఇటువంటి అలంకరణ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక రైతు అనే వాడికి 10 ఎకరాల పొలం అనేది ఉండేది ఏ విధంగా ఉంటుందో ఒక జత ఎడ్లు అనేది ఉంటే ఒంగోలు జాతి ఎడ్లు అనేది అదొక గౌరవం, ప్రతిష్ట కొరకు కూడా ఈ ప్రాంతాల్లో వారందరూ రైతులు దానికి ప్రోత్సహిస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా కూడా అభినందిస్తున్నాం. వాస్తవానికి బాస్ ఇండికస్ అనే పశు కుటుంబానికి భారత ఉపఖండం నిధి వంటిది. వ్యవసాయ పనులు, పాల ఉత్పత్తికి ఈ జాతి పశువులు ప్రశస్తమైనవి. నేల, వాతావరణం, దొరికే గ్రాసం వంటి వాటిని బట్టి ఈ కుటుంబంలో 30 వరకు జాతుల పశువులు అభివృద్ధి చెందాయి. వాటి పేర్లు ఆయా ప్రదేశాల పేర్లను బట్టి వచ్చాయి. ఈ జాతుల్లో సింధీ, సహివాల్, కంక్రేజ్, గిర్, ఒంగోలు, మైసూర్, కంగాయం, హిస్సార్, కృష్ణానది లోయ వంటి జాతులు ప్రపంచంలోని అనేక సమశీతోష్ణ దేశాలకు వ్యాపించాయి. ఈ 9 జాతుల్లోనూ
ఒంగోలు జాతి అనేక దేశాల్లోనూ వివిధ ఖండాల్లోనూ అత్యధికంగా వ్యాపించిందని చెబుతారు. 1875లోనే బ్రెజిల్ దేశస్థులు మొట్టమొదటిసారిగా కొన్ని పశువులను తీసుకువెళ్లారు. తర్వాత 1962 నుంచి బ్రెజిల్ భారత్ నుంచి 6000 వరకు ఒంగోలు జాతి పశువులను దిగుమతి చేసుకుంది. అలా దేశ విదేశాలకు విస్తరిస్తూనే ఒంగోలు జాతి గిత్తలు తమ సత్తా చాటుతూ వచ్చాయి. ఒంగోలు సమీపంలోని కరవతికి చెందిన ఎద్దు అఖిల భారత పశు ప్రదర్శనలో తొలిసారిగా షో విజేతగా ఎన్నికైంది. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆ ఎద్దుల యజమానిని సత్కరించారు. అనంతరం బ్రెజిల్ దేశస్థులు ఆ రైతుకు ₹1,00,000 ఇచ్చి ఆ గిత్తను తమ దేశానికి తీసుకువెళ్లారు. అలా వాటి ఎగుమతి ప్రారంభమైంది. భారతదేశంలో ఒంగోలు జాతి ఆదరణ తగ్గిన బ్రెజిల్ దేశీయులు అధునాతన పద్ధతుల్లో వీటిని పోషిస్తూ మరింత అభివృద్ధి చేస్తున్నారు. పశు ప్రదర్శన కోసం ఒబెరబా నగరంలో సుమారు 100 ఎకరాల్లో శాశ్వత మైదానం ఏర్పాటు చేసి ఏటా పోటీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఆ పోటీల 82వ ప్రదర్శనకు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. బ్రెజిల్ లాంటి దేశం వెళ్ళా నేను. వాళ్ళ జనాభా మన దేశ జనాభాలో 6వ వంతు. వాళ్ళ దేశ విస్తీర్ణం మన విస్తీర్ణం కంటే 6 రెట్లు ఎక్కువ. కానీ ప్రతి ఒక్కడు వ్యవసాయం అంటే ప్రాణం, పశువులంటే ప్రాణం. వాళ్ళు మన రాష్ట్రం నుంచి ఒంగోలు జాతి గిత్తలను తీసుకెళ్ళి ఒంగోలు జాతి ఆవులు, ఎడ్లు పెంచారు. దేశంలో ఇప్పుడు 16 కోట్ల ఒంగోలు జాతి పశువులు ఉన్నాయి. ఒక్కొక్కటి 20 నుంచి 30 లీటర్ల పాలు రోజుకిస్తాయి. రోజు 3 సార్లు పాలు పిండుతారు వాళ్ళు. అంతేకాదు ఇండియా వాళ్ళంటే చాలా ప్రాణం వాళ్ళకి. కానీ మనం దురదృష్టం ఏంటంటే అలాంటి ఒంగోలు జాతికి పునాది అయినటువంటి మన రాష్ట్రంలో మాత్రం 2 లక్షల యొక్క ఒంగోలు జాతి పశువులు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇతర దేశాల్లో, ముఖ్యంగా బ్రెజిల్ దేశంలో ఎట్లా అయితే ఒంగోలు జాతి అభివృద్ధి జరిగిందో అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఒంగోలు జాతిని కాపాడుకొని మళ్ళా ఆ గ్లోరీని కాపాడుకోవడమే కాకుండా అభివృద్ధి చేసుకోవటం వల్ల పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే దీన్ని దృష్టి పెట్టాలి. ఆ విధంగా దృష్టి పెట్టేట్టుగా నా వంతు కృషి నేను మొన్న బ్రెజిల్ దేశంలో పర్యటించి వచ్చినాక ఏమైతే అక్కడ చూశానో అవన్నీ కూడా భారతదేశ ప్రధానమంత్రికి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి రాశాను. చిన్న ఎగ్జాంపుల్, మన దేశంలో ఒంగోలు జాతి ఆవులు పాలు ఇస్తుంది సుమారు 6 లీటర్లు, 7 లీటర్లు, మ్యాక్సిమం ఇస్తే 9 లీటర్లు ఇస్తుందంట. మొన్న బ్రెజిల్ దేశంలో మేము చూడటం జరిగింది. సుమారు ఒంగోలు జాతి ఆవు 25 లీటర్ల నుంచి 35 లీటర్ల పాలు ఇస్తుంది యావరేజ్. కొన్ని అయితే 40 లీటర్లు కూడా ఇస్తున్నాయి, కొన్ని 15, 20 లీటర్లు కూడా ఇస్తున్నాయి. యావరేజ్ 25 నుంచి 35 లీటర్ల మధ్యలో ఇస్తున్నాయి. ఇలా ఇది మన సంపదని నాయకులు, ప్రజాప్రతినిధులు ఎంతగా చెప్పినా వాటిని ఇక్కడే కాపాడి అభివృద్ధి చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నది నిష్ఠూర సత్యం. పైపెచ్చు కనీస చొరవ చూపకపోవడం వల్ల విలువైన ప్రాజెక్టులు సైతం ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. ఇప్పుడు పందాలు, ప్రదర్శనల రూపంలో అయినా వార్తల్లో నిలుస్తోన్న వాటి సంరక్షణకు అంతా దృష్టి పెట్టాలనేది ఒంగోలు జాతి పశుసంపద అభిమానుల మాట. జాతి మనుగడే ప్రశ్నార్థకంగా మారిన ఇంకా కొంతమంది యజమానుల మక్కువే వాటి శ్రీరామ రక్షగా నిలుస్తోంది. బిడ్డల కన్నా మిన్నగా వాటిపై శ్రద్ధ వహించడం మేలిమి బసవన్నలను ఇంకా మిగిలి ఉండేలా చేస్తోంది. పండగలు, పర్వదినాలు, ప్రత్యేక సందర్భాల్లో నిర్వహించే పోటీల కోసమైన ఉనికి సాగిస్తూ ఘనమైన వారసత్వ ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ఒంగోలు గిత్త రంకెలు చూసి చప్పట్లు కొట్టే అభిమానుల ఆదరణే వాటికి ఇంకా కాస్తో కూస్తో ఊతమిస్తోంది. ఒంగోలు జాతి కనుమరుగవుతున్న తరంలో కొంతమంది ఔత్సాహికులు వీటి ఉనికిని కాపాడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల తరంలో వీటి పోషణ భారంగా మారిందని ప్రభుత్వము తగిన సహాయ సహకారాలు అందిస్తే వీటి యొక్క పోషణ కొనసాగిస్తామని చెప్పి వారు చెప్తున్నారు. రాష్ట్రంలో వివిధ పర్వదినాల సందర్భంగా జరుగుతున్న ఎద్దుల బల ప్రదర్శన, అందాల పోటీలు ఎన్నో విధాలుగా ఒంగోలు జాతి మనుగడను కాపాడుతున్నాయని చెప్పొచ్చు. అవి ఒంగోలు జాతి ఆవులు, గిత్తల పెంపకం దిశగాను కొంతమేర ప్రోత్సహిస్తున్నాయి. ప్రస్తుతం ప్రకాశం జిల్లా మద్దిరాలపాడులో నిర్వహిస్తున్న అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన పోటీలని తీసుకుంటే లభిస్తోన్న స్పందన అపూర్వం. సువిశాల ప్రాంగణం చుట్టూ వెన్నెలను తలపించే విద్యుత్ వెలుగులు, మైదానమంతా ఇసుకేస్తే రాలనంత జనసందోహం. రౌండుకు పోటీదారులను ఉత్సాహపరుస్తూ ఈలలు, కేరింతలు. అటుగా వెళుతున్న వాహనదారులు సైతం కాసేపు ఆగి తిలకించేంత ఉషారెత్తించే విధంగా సాగుతున్నాయి పోటీలు.
ఈ పోటీల నిర్వహణకు ఓ పద్ధతి ఉంది. గతంలో పంద్యాలు గెలిపే లక్ష్యంగా జరుగుతుండేవి. ఎడ్లను బాగా హింసించేవారు. జీవకారుణ్య సంస్థల అభ్యంతరాలు తదితర కారణాలతో పంద్యాలలో ఎడ్లను హింసించే పద్ధతి ఇప్పుడు లేదు. వాటి వయసు బట్టి లాగే బరువు ఉంటుంది. ఎడ్లు బండలాగే సమయంలో నిబంధనలను అతిక్రమించే అవకాశమే లేదు. ఎడ్లను అదిలించేటప్పుడు చర్నాకోలు తాడు మాత్రమే ఎద్దును తాకాలి. కర్ర తగిలితే సంశయం లేకుండా ఆ జత పోటీ నుంచి తప్పించేలా కట్టుబాట్లు తీసుకువచ్చారు. ఇలా ఎద్దుకు ఎక్కువ శ్రమ కలగకుండా, బాధించకుండా వాటి ప్రతిభను, శక్తి సామర్థ్యాలను వెలికితీసే సున్నితమైన పద్ధతులు అమల్లోకి వచ్చాయి. ఆ పద్ధతి ప్రకారమే ఈ నెల 12న ప్రారంభమైన ప్రదర్శనలో ఇప్పటికే 5 విభాగాల్లో పోటీలు పూర్తయ్యాయి. 2 పాలపళ్ళు, 4 పాలపళ్ళు, 6 పాలపళ్ళు, వ్యవసాయ విభాగం, జూనియర్స్ విభాగాల్లో బరిలో నిలిచిన ఒంగోలు గిత్తలు సత్తా చాటాయి. ఇక మిగిలింది 2 రోజులే. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో ఒంగోలు గిత్తలు రంకెవేసే ఆ మిగిలిన 2 రోజులు పోటీలు మరింత జోరుగా సాగనున్నాయి. ప్రేక్షకాదరణ పెరిగింది. ఎడ్ల పంద్యాల నిర్వహణ తీరు కాలక్రమంలో అనేక మార్పులకు లోనవుతూ వస్తోంది. ఒకప్పుడు పంద్యాలంటే ముఖ్యంగా బండిలాగుడు పోటీలు, ఇసుక కావు పోటీలు, చక్రాల పోటీలు, పరుగు పోటీలు, పందిరి పోటీలు ఉండేవి. వాటిని పంటల కాలం పూర్తయిన తర్వాత పందిళ్లు వేసి నెల రోజుల పాటు నిర్వహించే పోటీలకు ఖర్చు, కాలం ఎక్కువగా వెచ్చించాల్సి రావడం వల్ల అంతరించిపోయాయి. ప్రస్తుతం బండలాగుడు పంద్యాలే ప్రాచుర్యంలో ఉన్నాయి. కృష్ణా జిల్లా వారి జత తెలుగు రాష్ట్రాలతో పాటు చుట్టుప్రక్కల రాష్ట్రాల్లోనూ ఈ ఎడ్ల పంద్యాలకు తరతరాలుగా తరగని ఆదరణ ఉంది. కొత్త తరాల వారు వాటిపై ఎంతో మక్కువ చూపిస్తున్నారు. వ్యవసాయ నేపథ్యం కలిగిన కుటుంబాలలో పేరు, పరపతి తెచ్చిపెట్టే ఎడ్ల పంద్యాలపై ఆదరణ పెరిగింది. వాటి ఫలితంగానే ఒకప్పుడు నామమాత్రంగా ఉన్న ఎడ్ల పంద్యాల విజేతల నజరానాలు లక్షల రూపాయల స్థాయికి చేరాయి. ఫస్ట్ గా నుంచి టైర్ సాగదోలుతాము. తర్వాత పాలపల్ల రాయి, జతపల్ల రాయి, 4 పళ్ళ రాయి, 6 పళ్ళ రాయి, కేటగిరీ అట్లా ట్రైనింగ్ ఇస్తాము. పందాలు తోలుతుంటాము. ఈ సంవత్సరం 20 పందెం ఉండేది. 19 పందాలు గెలిచాము, ఎక్కడా ఊరకు రాలేదు. ఇది 2 సంవత్సరాలు, ఇది తీసుకొని 2 సంవత్సరాలండి. అది 3 నెలలు అయింది అది కొని. అది కొన్నకా నుంచి బాగా ఎక్కడ పోయినా కానీ ఊరకు రాలేదు. థర్డో, సెకండో, ఫోర్తో ఏదో ఒకటి ప్లేసులు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది కాలంలో ఇది 20వ పందెం. 19 పందాలు గెలిచామండి. 23 పందాలు పాల్గొన్నాయి ఈ సంవత్సరం. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఖమ్మం జిల్లా అన్ని జిల్లాలో పాల్గొన్నాయి. వాటి మీద ఏం మిగిలేది ఏమి ఉండదు. జాతి అభిమానం కోసం మేపుకుంటాం. ఎలా ప్రోత్సాహంగా ఉన్నాయి రైతుకి బాగానే ఉపయోగకరమే. అంటే ఆదాయం తక్కువైనా జాతి అంతరించిపోకుండా ఒక్కొక్క ఎద్దు 7 లక్షలు 8 లక్షలు విలువ చేసింది. ఈ పందాలు ఉండటం వల్లే కొంతవరకు ఈ ప్రోత్సాహంగా ఉండి ఒంగోలు జాతి అనేది అభివృద్ధి చెందుతుంది. లేకపోతే ఈ పాటికి ఈ జాతి అనేదే కనపడేది కాదు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా పోటీల్లోనూ అన్ని విభాగాలకు కలిపి 7 లక్షల రూపాయల వరకు నగదు బహుమతి అందించనున్నారు. అందులో అత్యధిక మొత్తం తీసుకునే జూనియర్స్, సీనియర్స్ విభాగాలకు సంబంధించి పోటీలు మిగిలి ఉండడం, భారీగా ఎద్దులు పోటీ పడుతున్న దృష్ట్యా ప్రేక్షకులు మరింత అధిక సంఖ్యలో తరలిచ్చే అవకాశముందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. తగ్గట్టే మరింత పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నట్లు టోర్నీ నిర్వాహక కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాలను బాగా ఆదరిస్తున్నారు. ఇది ఇంత స్థాయిలో జరగాలంటే, ఏర్పాటు చేయాలంటే ఆర్థిక వనరులు ఇబ్బందికరమైన పరిస్థితి. అందరూ ఈ కార్యక్రమం చేయలేరు కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు ఈ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా ఈ ఖోఖోకి కానీ, లేకపోతే బాల్ బ్యాడ్మింటన్ కానీ, లేకపోతే వాలీబాల్ కానీ స్పోర్ట్స్ ఏ విధంగా ఎంకరేజ్ చేసి ఆ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా జిల్లా అసోసియేషన్స్కి కొంత గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు అమౌంట్స్. అట్లనే చిన్న చిన్న పందాలను కాకుండా ఒక స్థాయిలో రైతు సోదరులందరినీ కూడా గ్యాదర్ చేసి ఎక్కువ కేటగిరీలు జరిపే పందాలకి ప్రభుత్వం సైడ్ నుంచి
కొంత ఆర్థిక చేయూత కనుక ఉంటే ఈ కార్యక్రమాలు మరింత విరివిగా చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పందెపు ఎడ్లను మేపడం హోదాకు చిహ్నం. ఎన్ని జతలను మేపితే అంత గొప్ప. ఫలితంగా మంచి పశువుల జాతి దూడలకు గిరాకీ పెరిగి ధర లక్షల రూపాయలు పలుకుతోంది. సాధారణ రైతులు ఆవులను కోడెలను మేపడానికి మక్కువ చూపుతున్నారు. పశుగ్రాసాల సాగుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందడం వారికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తోంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలలో విస్తృత స్థాయిలో పందాలు ఎక్కడ జరిగినా ఈ 3 రాష్ట్రాల నుంచి ఎడ్ల జతలు పాల్గొంటాయి. ఏటా ఈ 3 ప్రాంతాల్లో కలిపి సుమారు 200 వరకు పందాలు జరుగుతుంటాయి. ఒంగోలు జాతి పశు సంపద అందచందాలు ఎంతసేపు చూసినా తనివి తీరదు. శారీరక బలం, సామర్థ్యాల్లో వాటిని మించిన జాతి లేదు. పట్టుదలకు పెట్టింది పేరు. ఆప్యాయత, అనురాగాలు పంచడంలో మేటి. యజమానికి సేవ చేయడమే జీవన సూత్రం. ఒక్క మాటలో చెప్పాలంటే అది రైతులకు ఆత్మబంధువు. వాటిని సాకడము అంతే ప్రత్యేకం, సంక్లిష్టం. సాటిలేని ఒంగోలు జాతి గిత్తలను మేపడమంటే మాటలు కాదు. మరీ ముఖ్యంగా పోటీలకు సంసిద్ధం చేయడం చిన్న విషయం కాదు. గిత్తలను పందేలకు మేపడం, శిక్షణ ఇవ్వడం కోసం ఎంతో కష్టపడాలి. మేపు, శిక్షణ, సంరక్షణకు రోజూ కనీసం 4 మనుషులు కంటికి రెప్పలా ఎడ్లను కనిపెట్టుకుని ఉండాల్సిందే. ఉదయం, సాయంత్రం 1 నుంచి 2 గంటల పాటు బండలాగడంలో మెలకువలు నేర్చుకునేలా తర్ఫీదును ఇస్తారు. తగినట్టే ఎడ్లకు పొట్ట, అదనపు కొవ్వు చేరని పూర్తి పోషకాలతో కూడిన ఖరీదైన ఆహారమిస్తారు. ఆహారానికి రోజుకు 1000 నుంచి 1500 రూపాయల వరకు ఖర్చవుతోంది. వరిగడ్డి, జొన్న చొప్ప, పచ్చిజొన్న ఆహారంగా వేస్తారు. దానాలో ఉలవలు, కొబ్బరి, నువ్వులు, ఖర్జూర పళ్లను బెల్లంతో కలిపి ముద్దలుగా చేసి పెడతారు. వాటితో పాటు రాగి, కొర్లజావా, మినరల్ మిక్చర్ ఇస్తారు. వేసవిలో చలువ కోసం బార్లీ, తేనె, పటిక బెల్లం, బెల్లం నీళ్లు, కొబ్బరి నీళ్లు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. వాటికి స్లాబ్ లేదా రేకుల షెడ్లలో దోమలు ప్రవేశించకుండా నిరంతరం చల్లగా ఉండే విధంగా ఫ్యాన్లు, దోమతెరలతో కూడిన వసతి ఏర్పాటు చేస్తారు. రోజు వచ్చి ఒక 1500 ఖర్చు అవుద్దండి జతకి. అది జతకి 1500 ఎట్ట అవుద్దంటే 500 రూపాయలు కూలాడే తీసుకుంటాడు. ఒక 1000 రూపాయలు దానా ఖర్చులు అవుతాయి. వ్యవసాయం పనులు, పోటీలు రెండింటి కోసం గిత్తలను సిద్ధం చేసే రైతులు సీజన్ అయిన తర్వాత పోటీ శిక్షణపై దృష్టి పెడతారు. అందుకోసం ఏడాది పొడవునా వాటిని అత్యంత శ్రద్ధతో పోషిస్తారు. వంశపారపర్యంగా వస్తున్న ఆచారం కొనసాగించేందుకు వాటిని పోషించే కుటుంబాలు ఉండడం మరో విశేషం. ఈ కొద్ది మంది ఒంగోలు జాతి పశుపోషకుల్ని మరింత ప్రోత్సహించేందుకు కొందరు ఔత్సాహికులు ఏటా ఎక్కడో ఒకచోట ఎద్దుల బల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. బల ప్రదర్శన పోటీల్లో విభాగాల వారీగా నగదు బహుమతులు అందజేస్తున్నారు. అయితే బ్రెజిల్ తరహాలో ప్రభుత్వమే ఇలాంటి ప్రదర్శనలు, పోటీలు నిర్వహిస్తే మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందనేది కొందరి విజ్ఞప్తి. ఇకనైనా ఈ జాతి సంపదను కాపాడుకునేందుకు కొన్ని చర్యలైతే తక్షణం చేపట్టాల్సి ఉంది. ప్రధానంగా నాణ్యమైన పిండాలను అభివృద్ధి చేసి ఆవుల్లో పాడి సంపద, గిత్తల్లో సత్తా పెంచేలా కృషి జరగాలి. అలా ఇక్కడి ఉత్పత్తి అయిన పెయ్యలు, కొడెలను వేలం ద్వారా రైతులకు విక్రయించి సంతతిని అభివృద్ధి చేయాలి. ఈ జాతి పశువుల పెంపకంలో వాటి ఆహారానికి ఉన్న ప్రాధాన్యత రీత్యా ఆయా రకాలను సరిపడగా విరివిగా అందుబాటులోకి తేవాలి. ఒంగోలు గిత్త వీర్యం, పిండాల అభివృద్ధికి ఆధునిక వసతులతో కూడిన ల్యాబ్, ఇతర సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలి. తద్వారా తెలుగు నేలకు, దేశానికి వన్నె తెచ్చిన ఒంగోలు గిత్త తిరిగి తన ప్రాభవం పొందగలుగుతోంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.